ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినము కొరకై ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుంచి యోనా గ్రంథము 3వ అధ్యాయము 10 వచనాలను మనము ధ్యానం చేసుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10 వచనాలను ధ్యానం చేసుకుందాం. నేను చదువుతాను. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి మీరందరూ కూడా ఆ మాటల్ని మరి మీ మనసులో చదువుకుంటూ వెంబడించండి. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినెవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినెవే పట్టణమునకు పోయెను. నినెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినెవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాసము చాటించి గనులేమి అల్పులేమి అందరూను గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన వస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనక కూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినెవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగోండి తండ్రి, ఈ సమయంలో 10 నిమిషాలనైనా నీ వాక్యాన్ని ధ్యానించబోచుండగా అయ్యా, నీ దీన దాసుని మీరు జ్ఞాపకం చేసుకుని నీ సిలువ చాటును మీరు మరుగుపరుచుకొని అయ్యా నీ నోటి కూరగా వాడుకొని నీ బిడ్డలైనటువంటి మాకు తండ్రి ఈ సమయంలో ఎట్టి మాటలు కావలసి ఉన్నదో అవసరమైన ప్రతి మాటను నాయనా మీరు తేటగా తెలియపరచునైనా మీ నామానికి మహిమయు. కొడి వచ్చినటువంటి శబ్ద యంత్రముల ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదము మేలు కలుగునట్లుగా ముందున్న సమయాన్ని మీరు మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక పట్టణం ఉంది. ఏం పట్టణం అది? నినెవే పట్టణం అన్నమాట. అయితే పిల్లరా, ఈ నినెవే పట్టణం అంట 3వ వచనంలో చివరి భాగంలో రాయబడిన మాట, నినెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణం. ఎన్ని దినాల పరిమాణం అంటే ఇది? 3 దినాల పరిమాణము గల పట్టణము. ఇది దేవుని దృష్టికట ఎలా ఉందంట? గొప్పదిగా ఉందంట. ఎట్ ఏ టైము ఈ గొప్ప పట్టణమైనటువంటి నినెవే పట్టణం మీదకి ఏమొచ్చిందండి? దేవుని యొక్క కోపాగ్ని. ఏమొచ్చింది? దేవుని యొక్క కోపాగ్ని వచ్చింది. అందుకని తన దాసుడైనటువంటి యోనాకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నినెవే పట్టణానికి వెళ్ళి నేను నీకు ఏ విషయం అయితే తెలియపరుస్తున్నానో
ఆ విషయాన్ని నువ్వు తెలియచేయి. ఏంటి ఆ విషయం అంటే అక్కడ రాయబడినటువంటి మాట వచనము, యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణము సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి మాట అది ఎన్ని దినాల ప్రయాణం అంట? 3 దినాల ప్రయాణం. మరి ఈ 3 దినాల ప్రయాణంలో దేవుని యొక్క దాసుడైనటువంటి ఆ యొక్క యోనా ఎన్ని దినాలు ప్రయాణం చేశాడు? 1 దినం ప్రయాణం చేశాడు. అలా చేసినటువంటి ఆ 1 దిన ప్రయాణంలో ఆయన ఏం ప్రకటిస్తా ఉన్నాడు? ఇక 40 దినములలో నినేవే పట్టణం మీదకి నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ఎన్ని దినాల ప్రయాణం వెళ్ళాడు? 1 దినమే. ఆ పట్టణమేమో 3 దినాల ప్రయాణం, అంత దూరము. అయితే ప్రియులారా గమనించండి, ఇక్కడ ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి చూస్తే దేవుడు ఎంత సమయం ఇచ్చాడండి నినేవే పట్టణానికి? 40 రోజులు. ఈ 40 రోజుల్లో ఏమి అనొచ్చు అని అంటే ప్రియులారా, కృపా కాలము. ఏం కాలం ఇది? కృపా కాలము. ఈ యొక్క కృపా కాలం అనేది ప్రియులారా ప్రతి మనిషి జీవితంలో దేవుడు ఇస్తాడు. అర్థమవుతుందా? చిన్న బిడ్డల నుంచి మొదలుకొని, అంటే ఒక మనిషికి ఇది మంచి ఇది చెడు అని తెలిసినటువంటి వయసులో నుంచి ప్రియులారా వృద్ధాప్యముల వరకు కూడా ప్రతి మనిషికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే కృపాకాలం అనేటటువంటి ఒక గడియని తప్పనిసరిగా ఇస్తాడు. అర్థమవుతుందా? అయితే ఈ కృపాకాలం ఎందుకు ఇస్తాడు దేవుడు? ఎందుకు ఇస్తాడండి? ఈ నినేవే పట్టణానికి ఎందుకు ఇచ్చాడు? తమను తాము దిద్దుబాటు చేసుకోవడానికి దేవుడు ఏం చేస్తాడంటే కృపాకాలాన్ని ప్రతి మనిషికి ఇస్తాడు. ప్రియులారా, నినేవే పట్టణము గొప్పదైనప్పటికీ కూడా నినేవే పట్టణము ఎలా ఉందంటే ఒక దుర్గతకు చెందినటువంటిది. అంటే అందులో ప్రియులారా వాగి వరసలు లేనటువంటి ఆ యొక్క జీవితం కలిగి ఉన్నారు. అదే రీతిగా ఒకరిని ఒకరు దోచుకునేటటువంటి జీవితం కలిగి ఉన్నారు. అంటే దేవుని యొక్క దృష్టికి ఏదైతే ఇది పాపము అని చెప్పబడిందో ఆ యొక్క ప్రతి పాపాన్ని కూడా ఈ యొక్క నినేవే పట్టణస్తులు ఏం చేస్తా ఉన్నారు. అయితే ఈ పట్టణం మీదకి దేవుడి యొక్క ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రత గురించి ముందుగానే ఆ దేవుడు కీడు చేస్తాను అని చెప్పేసి చెప్పడానికి పంపించాడు యోనాని, ప్రవక్తని. పంపించినప్పుడు ప్రియులారా ఆ ప్రవక్త 3 దినాలంత ప్రయాణం బయలుదేరలేదు, కానీ 1 దినం ప్రయాణం చేసి ప్రకటన చేస్తే ప్రియులారా అక్కడ జరిగిన విషయాలు ఏంటి అని అంటే, వీరికి ఎన్ని దినాలు ఉన్నాయి? 40 దినాలు ఉన్నప్పటికీ కూడా 1 దినములో వచ్చిన మార్పు ఏంటంటే ప్రియులారా చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట, నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకునేది. ఏం చేశారంటండి? ఎవరెవరంటారు? అల్పులేమి గనులేమి వాళ్ళందరూ కూడా ఉపవాస దినాన్ని ప్రకటన చేసి గోనె పట్ట కట్టుకున్నారంట. ప్రియులారా చూడండి, అంటే 1 దినములోనే ప్రయాణం సాగింది. కానీ ప్రియులారా గమనించండి, ఈ 1 దినములో జరిగిన ప్రయాణము ఆ పట్టణం అంతా కూడా ఏమైందండి? పట్టణం అంతా వ్యాపించింది. ఒక విషయాన్ని గమనిస్తే ఈ నినేవే పట్టణానికి అంతవరకు ఏ దైవజనుడు వెళ్ళలా. అర్థమవుతుందా? ఏ దైవజనుడు అక్కడికి వెళ్ళలా. కానీ దైవజనుడు ఎప్పుడైతే అడుగుపెట్టి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వర్తమానాన్ని ప్రకటించాడో వెంటనే నినేవే వాళ్ళకి ఏమొచ్చేసిందండి? భయము. దేవుని యందలి భయము కలిగి ప్రియులారా వారు చేసినటువంటి చర్య, ఇంకా 40 దినాలు ఉన్నాయిలే అని చెప్పి 40 దినాల కోసం ఎదురు చూడాల, ఏదో చివరి రోజున మనం రక్షణ పొందుదాములే అని వెంటనే ఏం చేశారంటే దేవుని యొక్క దాసుడు చెప్పినటువంటి మాటకి లోబడి దేవునికి భయపడి వెంటనే దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినాన్ని ప్రకటించారు. గనులేని అల్పులేని ప్రతి ఒక్కరు కూడా ఉపవాస దినాన్ని ప్రకటించి గోనె పట్ట కట్టుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇది ఒక ఎత్తు అయితే ప్రియులారా, మరొక ఎత్తు 6వ వచనం నుంచి చూద్దాం. ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఏం చేశారంటండి? ఎవరంట?
రాజుకి వినబడింది, ఇదిగో ఒక దైవజనుడు వచ్చాడు, దైవజనుడు వచ్చి ఇక 40 దినాల్లో ఈ యొక్క నినివే పట్టణము నాశనం అవుతుందని దేవుని దగ్గర నుంచి వచ్చిన వర్తమానాన్ని తెలియజేశాడు అనే విషయము రాజు దగ్గరికి వెళ్ళింది. ఆ నోట ఈ నోట పడుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళగానే పిల్లరా, రాజు ఏం చేశాడు? రాజు తన రాజసింహాసనం మీద నుంచి దిగి ఏం చేశాడండి? రాజవస్త్రాలు తీసివేసి ఆయన గోనె పట్ట కట్టుకొని ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చున్నాడు. అంటే చూడండి, దేవుని మాటకి ఎంతగా వాళ్ళు భయపడ్డారంటే రాజు సైతం కూడా వచ్చేసాడు. రాజుతో పాటు ఉన్నటువంటి మంత్రులు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి ఒక్కరు కూడా ప్రియులరా మరి ఉపవాస దినాన్ని ప్రకటించారు. ఇంకా చూస్తే ప్రియులరా, రాజుకున్నటువంటి ఆ గొప్ప విషయాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ రాజు అంటా ఉన్నాడు, చూడండి 8వ వచనములో, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకొనునేమో. కనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసి. ప్రియులరా, 3 దినాల ప్రయాణం అంత ప్రాంతంలో దైవజనుడు ఒక్కరోజే ప్రయాణం చేసి మీకు నాశనం వస్తుంది, రానున్న 40 దినాల్లో నినివే పట్టణం నాశనం అయిపోతుందని చెప్పినప్పుడు ప్రియులరా, ఆ నోట అది వెళ్ళి రాజు దగ్గరికి వినబడి రాజు సైతం ఏం చేశాడండి? అంటున్నాడు, దేవుడు ఒకవేళ మనసు మార్చుకొని పశ్చాత్తాపుడై మన మీదకి తీసుకొని వస్తానన్నటువంటి కీడుని రానియకు ఉంటాడేమో అని చెప్పేసేసి అక్కడ ఆ విషయాన్ని సంభాషించినప్పుడు ప్రియులరా, మరి అక్కడ నుంచి కొంతమంది రాజుకు సంబంధించిన దూతలు అంటారు కదా, ఆ యొక్క రాజు భటుల్లో కొంతమంది దూతలు బయలుదేరి ఆ యొక్క పట్టణం మొత్తం కూడా ప్రకటన చేశారు ప్రియులరా. పట్టణం మొత్తం కూడా ప్రకటన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారనంటే చూడండి, మనుషులు ఏమీ తినకూడదు తాగకూడదు, వాటితో పాటు జంతువులు కూడా, పశువులు కానీ గేదెలు కానీ ఎద్దులు కానీ ఏది కూడా ఏమీ తినకూడదు, నీళ్లు తాగకూడదని ప్రియులరా. ఇది ఎంత గొప్ప పశ్చాత్తాపం అంటే చూడండి, మనుషులు చేసినటువంటి ఆ దుష్క్రియలకు, మనుషులు నడిచినటువంటి ఆ దుష్ప్రవర్తన కలిగినటువంటి నడతలకు పశువులు సైతం కూడా ఇక్కడ మనం చూస్తే ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. పశువులు సైతం గోనె పట్టలు కట్టుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే పశువులు కట్టుకోవడం కాదు కానీ పశువులకి అన్నం పెట్టలేదు, అంటే మేత వేయలేదు, నీరు ఇవ్వలేదు, వాటికి గోనె పట్టలు కట్టేశారనమాట. ఆ విధంగా కట్టి ప్రియులరా దేవుడి దగ్గర ఏం చేస్తున్నారు? వాళ్ళు పశ్చాత్తాపం పొందుతున్నారు. ప్రియులరా అక్కడ చూస్తే అంటున్నాడు, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దూతలు. అంటే ఇక్కడ మన మనుషులేమి పశువులేమి వాళ్ళందరూ కూడా అందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను అని రాజు చెప్పాడు. వెంటనే ప్రియులరా మరి దేవుడు ఏం చేశారు? అక్కడ చూస్తే 10వ వచనంలో చాలా చక్కగా రాయబడినటువంటి మాట, నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఏం చేశాడు దేవుడు? దేవుడు అంటున్నాడు, కీడు చేస్తానని చెప్పి పంపించినటువంటి దేవుడు ఎప్పుడైతే వారి జీవితాల్లో ఆ యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టారో, వాళ్ళందరూ దుష్క్రియలను విడిచిపెట్టారో, దేవుడికి వ్యతిరేకమైనటువంటి జీవితాలను వారు విసర్జించి దేవునికి ఇష్టకరమైనటువంటి, దేవుని దృష్టికి మరి ఇష్టమైనటువంటి జీవితాలు జీవించడానికి ఇష్టపడ్డారు. అంత మాత్రమే కాదు ప్రియులరా, వాళ్ళు ఏమయ్యారట? పశ్చాత్తాపం. అంటే ఉపవాసం అనే దాంట్లో ఏముంటుందంటే అక్కడ వాళ్ళు గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకుంటున్నారంట. అంటే ఏంటి? రొమ్ము కొట్టుకుంటున్నారు, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు, మొరపెట్టుకుంటున్నారు. అంటే అంతగా వారి యొక్క పశ్చాత్తాపాన్ని చూసినటువంటి దేవుడు ప్రియులరా, ఆ యొక్క దేవుని హృదయము కరిగింది వారి పట్ల. అంతగా ఈరోజు గమనించండి,
ఈ విధంగా సువార్త ఎందుకు ప్రకటించబడుతుంది అని అంటే ప్రియులరా, బైబిల్ గ్రంథంలో దేవుడు ఎందుకని ఇలాంటి మాటలు రాయించాడు అని అంటే ప్రియులరా, నినేవే పట్టణం వలె మన జీవితాల్లో కూడా నినేవే పట్టణం అనేది ఒక పట్టణం కదా. ఆ నినేవే పట్టణం ఈరోజు దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే, ఒక మనిషి వ్యక్తిగత జీవితానికి, ఒక కుటుంబ జీవితానికి, ఒక ప్రాంతానికి ప్రియులారా అది ఒక సాదృశ్యంగా ఉంది. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి వ్యక్తితో, ప్రతి కుటుంబముతో, ప్రతి ప్రాంతముతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం అనగా పాపము ప్రియులారా. పాపం అంటే ఏంటండి? ఆజ్ఞాతిక్రమము, పాపము. దేవుని యొక్క వాక్యము ఏదైతే చెయ్యండి, ఏదైతే చేయొద్దు అని చెప్తా ఉన్నదో ఆ ఆజ్ఞను అతిక్రమించి ప్రియులారా మరి భయంకరమైనటువంటి పాపాలు చేస్తున్నటువంటి స్థితిలో మనం చూసినట్లయితే నినేవే పట్టణంలో ప్రియులారా అక్కడ భయంకరమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇలాగే మనం చూసినట్లయితే లోతు విషయంలో కూడా ఒక పట్టణాన్ని మనం చూస్తాం. ఏ పట్టణం అది? సొదొమ గొమొర్రా. ఆ పట్టణంలో ఏమున్నాయంటే ప్రియులారా భయంకరమైనటువంటి వ్యభిచారం ఉంది. వావి వరుసలు లేనటువంటి సంపర్కాలు జరుగుతూ ఉన్నాయి. పురుషులు, స్త్రీలు ఆ రీతిగా ఉన్నటువంటి స్థితి. అలాంటి స్థితిలో దేవుడు లోతుని తన కుటుంబాన్ని బయటకు తీసుకుని వచ్చినప్పుడు, లోతు భార్య ఉంది కదా, ఆమె ఆ యొక్క సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఆ కార్యాలకు ఆమె ఆకర్షితురాలై ఆ కొండ ఎక్కుతున్నప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఉప్పు స్తంభం అయిపోయింది. అయితే పిల్లలు ఏమైపోయింది? తర్వాత ఏమైపోయిందండి? అగ్ని చేత కాల్చబడింది. ఇప్పుడు అదే విధంగా మనం చూస్తే ప్రియులరా నేటి దినాల్లో మనం చూస్తే కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ అనేటటువంటి అమెరికా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలు ఎలాంటివంటే ఓ గొప్పగా, అంటే ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, డబ్బు కావచ్చు, అన్నిటికీ కూడా ఆ యొక్క లాస్ ఏంజల్స్ అని కాలిఫోర్నియా అనేటటువంటి ప్రాంతము ఓ భూతుల స్వర్గం అంటారు. అర్థమవుతుందా? అంటే ఒక గొప్ప పట్టణం అన్నమాట. నినేవే పట్టణము లాగా ఒక గొప్ప పట్టణం అది కూడా. అర్థమవుతుందా? ఆ రోజుల్లో నినేవే పట్టణం అట అషూరు రాజ్యానికి రాజధానిగా ఉండేదట. ఈరోజు ఆ యొక్క అమెరికా ప్రాంతంలో మనం చూస్తే లాస్ ఏంజల్స్ అనేది కూడా గొప్ప పట్టణముగా ఉంది. కాలిఫోర్నియా అనేది గొప్ప పట్టణంగా ఉంది ప్రియులరా. అయితే నిన్నటి దినాన ఏమైపోయింది? అక్కడ మొత్తం కాలిపోయింది ప్రియులరా. దేవుని యొక్క సువార్త అక్కడ వినిపించబడిందా అంటే వినిపించబడింది. దేవుడు వారికి అవకాశం ఇచ్చే ఉంటారు. దేవుడు ఎన్నో సూచనలు ఇస్తానే ఉంటారు. ఒక మనిషి జీవితంలో దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అని అంటే ప్రియులరా తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడండి? సూచన ఇస్తాడు. అయితే వాళ్ళు ఏం చేశారు? దాన్ని లెక్క చేయలా. ఈరోజు ఆ యొక్క ప్రాంతం ఎలా అయిపోయిందంటే అగ్నికి ఆకుతైపోయింది. అసలు ఆ వీడియోస్ చూస్తూ ఉంటే ప్రియులరా ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని బట్టి గర్వించినటువంటి ఆ ప్రాంతం ఏమైపోయిందండి? ఈరోజు ఏమైపోయింది? బూడిదైపోయింది. అక్కడ ఒకటి ఉంటది ఏమనంటే హాలీవుడ్ అని రాస్తారనమాట. హాలీవుడ్ అని ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం, ఎంతో దగదగా మెరిసిపోయేటటువంటి ప్రాంతం. రాత్రి వేళలో కానీ అలా మనం చూస్తే ఎంతో గొప్ప పేరున్నటువంటి ప్రాంతం. కానీ దేవుడి మాటని పెడచెవిని పెట్టడం వల్ల ఈరోజు ఏమైపోయిందంటే అది సొదొమ గొమొర్రా లాగా మారిపోయింది. అయితే నా ప్రియ సహోదరుడా, నినేవే విషయాన్ని చూస్తే నినేవేకి దేవుడు కృపాకాలముగా 40 రోజులు ఇచ్చాడు. కానీ నినేవే పట్టణస్థులు రాజుతో సైతము, పశువులతో సైతము ఒక్క రోజులోనే ఏమైపోయినాయి? మారు మనసు పొందినాయి. మారు మనసు పొందిన వెంటనే ప్రియులరా అక్కడ దేవుడు ఏం చేశాడంటే తాను చేస్తాను అని చెప్పినటువంటి కీడుని దేవుడు ఏం చేశాడు? ఆపేశాడు. దేవుడు చేస్తానన్న కీడుని దేవుడు చేయడం మానేశాడు. ఎందుకంటే పశ్చాత్తాపం. అలాగే నీ నా జీవితాల్లో కూడా శబ్ద యంత్రాల ద్వారా ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవుడు అనేక మార్లు హెచ్చరిస్తా ఉన్నాడేమో. నినేవే పట్టణం 3 దినాల ప్రయాణం కలిగినటువంటి ప్రాంతం. అయితే దైవజనుడు ఒక్క దూరం అంతనే ప్రయాణం చేశాడు. వారి మీదకి వస్తున్నటువంటి ఆ నాశనమును ప్రకటన చేశాడు. ఆ ఒక్కరోజు ప్రయాణం చేసినటువంటి ఆ ప్రయాణములో ప్రకటన చేసిన ప్రకటనలో యావత్ పట్టణం మొత్తం రాజుతో సైతము పశ్చాత్తాపముతో ఉపవాసమును చాటించి గోనెపట్టలు కట్టుకుని బూడిదలో కూర్చున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ప్రియులరా పశ్చాత్తాపము. వారి జీవితంలో కన్నీటితో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా
మా మీదకి నువ్వు తీసుకొస్తానన్నటువంటి కీడును తీసుకురా మాకు ప్రభువా. అంటే ప్రియులరా గమనించండి, ఇక్కడ కీడు ఏంటి అని అంటే ప్రియులరా, అక్కడ భూకంపము, అక్కడ ఏమొచ్చేది, భూకంపము రావచ్చు, వరదలు రావచ్చు, ఆకాశం నుంచి అగ్ని గంధకములు పడవచ్చు. అలాగే నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సామాజిక జీవితంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఆకలి దప్పులు రావచ్చేమో, కష్టాలు రావచ్చేమో, నష్టాలు రావచ్చేమో, నిందలు రావచ్చేమో, ఇరుకు ఇబ్బందులు రావచ్చేమో, ఇంకా భయంకరమైనటువంటి ఆ యొక్క శ్రమల గుండా నువ్వు బయలుదేరతావేమో. అయితే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, కృపాకాలము దేవుడిచ్చాడు. రానున్నటువంటి 40 రోజుల్లో నినేవే పట్టణస్తులకి సమయం ఉన్నా గానీ ఇంకా 40 రోజులు సమయం ఉంది కదా అని వాళ్ళ ఆలస్యము చేయలా. ఒక్క దినములోనే మారు మనసు పొందారు. అదే రీతిగా నువ్వు కూడా దేవుని యొక్క వాక్యము నీకు వినబడినప్పుడు నా ప్రియ సహోదరి సహోదరుడా, నినేవే పట్టణములో అంతవరకు కూడా దైవజనుడు అడుగు పెట్టలా. మొట్టమొదటిసారిగా అడుగు పెట్టాడు. నినేవే పట్టణస్తుల్లో మార్పు వచ్చింది. దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావేమో, ఇంకా నీ జీవితంలో మారు మనసు లేదేమో, పశ్చాత్తాపము లేదేమో, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావేమో, ఇంకా నువ్వు త్రాగుడికి నువ్వు బానిసగా ఉన్నావేమో, వ్యభిచారానికి నువ్వు బానిసగా ఉన్నావేమో, కొండెములు మాట్లాడుతున్నావేమో, అబద్ధ సాక్ష్యములు పలుకుతున్నావేమో, ఇతరులను మోసం చేస్తున్నావేమో, నీ యొక్క స్థితిలో నుంచి దేవుడు నిన్ను బయటపడమని చెప్పేసి ఈ రోజు యొక్క నినేవే పట్టణంతో మాట్లాడిన దేవుడు ఈ రోజు తన దాసుడైనటువంటి సేవకుడి ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపాకాలములో నీవు కూడా రక్షణ పొందినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి దినము, ఇదే రక్షణ సమయము. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, అంగీకరించి నీ పాపాలను ఒప్పుకున్నట్లయితే నినేవే పట్టణం మీదకి దేవుడు తెస్తానని తెచ్చి చెప్పినటువంటి ఆ కీడుని, వారి యొక్క పశ్చాత్తాపమును, కన్నీరును, మారు మనసును చూసిన దేవుడు ఏ రీతిగా అయితే వారి మీదకి తీసుకురాలేదో అదే రీతిగా నీ మీదకి మరి కీడుని తప్పించి ఆయన రక్షణలోనికి నేను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీ పాపపు జీవితాన్ని ఒప్పుకొని దేవుని యొక్క రక్షణలోనికి, దేవుని యొక్క సంఘములోనికి నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్క దినములోనే 1,20,000 మంది నినేవే పట్టణస్తులు దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నినేవే పట్టణం మీద దేవుడు విచారపడ్డాడు. ఆ పట్టణము నాశనం అయిపోతుందేమో అని దేవుని బాధపడ్డాడు. అందుకనే తన దాసుని పంపించి 1,20,000 మందిని ఆయన ఒక్క దినములోనే కాపాడడానికి సమర్థుడుగా ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితంలో నుంచి నిన్ను రక్షించడానికి దేవుడు సమర్థుడు. సమర్థుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు నువ్వు వచ్చి నీ పాపపు జీవితాన్ని నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక నీ ప్రతి ఒక్క పాపము నుంచి నిన్ను, దుర్నీతి నుంచి నిన్ను విడిపించి ఆయన నీకు నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు రక్షణ పొందడానికి ఇష్టమైతే యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించు.